Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకే సార్, మనం ఈరోజు వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం పెర్కిన్ రియాక్షన్ నేర్చుకున్నాం కదా సార్. ఇప్పుడు ఆ పెర్కిన్ రియాక్షన్ మీద ఆబ్జెక్టివ్ బిట్స్ చేద్దాం సార్. మనం ఇప్పుడు చేసేలాగే చేద్దాం. నేను చాలా కలెక్ట్ చేసి ఉంచాను. కేరూథర్స్ అండ్ క్లైడియన్ అండ్ ప్రీవియస్ బిట్స్లో ఆబ్జెక్ట్ టైప్లో ఏవైనా వస్తున్నాయో కలెక్ట్ చేసి కొన్ని రియాక్షన్స్ ఉంచాను. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ వాచ్. ఓకేనండి, మన పెర్కిన్ రియాక్షన్లో ఆబ్జెక్ట్ ఆల్రెడీ నేను పెర్కిన్ రియాక్షన్ థియరీ పార్ట్ చెప్పాను. అది చూసిన తర్వాతే దయచేసి ఈ ప్రాక్టీస్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే దీన్ని ఇలా పాజ్ చేసిన నా వీడియో సిరీస్లోకి వెళ్ళి చూడండి సార్. ప్లేలిస్ట్లో ఉంటుంది. నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1 అని ఉంటుంది. అదేవిధంగా ఏపీ సెట్ సిరీస్ కూడా నేను ప్లేలిస్ట్ జాయిన్ చేశాను. సిలబస్కి అనుగుణంగా పెట్టాను, అందులో చూడండి సార్. ఎవరైనా ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ ఉంటే. ఓకేనండి, లేట్ చేయకుండా వెళ్ళిపోతామా? ఓకే, పెర్కిన్ రియాక్షన్ అనగానే మనం నేర్చుకున్నాం కదా సార్. చెప్పుకున్నట్టుగానే పెర్కిన్ రియాక్షన్ దేనికి సార్, అది ఎలా చెప్తాం అసలు, దేనికి మధ్య రియాక్టెంట్ అనుకున్నాం. aromatic aldehyde plus anhydride of alpha hydrogen having alpha hydrogen in presence of base వస్తే యాసిడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజాల్డిహైడ్ అండ్ ఎస్టిక్ అనహైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సోడియం ఎస్టేట్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ చేస్తే సినమిక్ యాసిడ్ వచ్చింది. దాని మెకానిజం అది చూసాం. ఓకే, అంతవరకు క్లోజ్. ఇప్పుడు అది అంతవరకు ఎవరైనా చెప్పేస్తారు, కానీ దాని మీద మనం ఆబ్జెక్టివ్ బిట్స్ చేస్తూ ఉండాలన్నమాట. అది థియరీ పర్పస్లో అలా రాయాలి. ఏంటి డెఫినేషన్, మెకానిజం స్టెప్ బై స్టెప్ రాసి కొన్ని అప్లికేషన్స్ రాస్తే దట్స్ ఎనఫ్ టు థియరీ పార్ట్ ఎగ్జామ్స్. బట్ in competitive exams, objective bits here, so to identify the stereochemistry and stereoselectivity of the corresponding reactions అన్నమాట. ఓకే, దానికోసం మనం ఖచ్చితంగా మోర్ ప్రాక్టీస్ బిట్ చేస్తే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే నేను కాన్సెప్ట్ ప్రీవియస్ బిట్స్ అనే కొత్త విధానంతో వచ్చాను. ఏ కాన్సెప్ట్ చెప్పినా దాని మీద ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చేద్దాం. ఓకేనండి, జస్ట్ స్టే విత్ మీ. ఓకే, ఫస్ట్ రియాక్షన్లోకి వెళ్ళిపోతాం కదా. ఇందులో ఇది సింపుల్ రియాక్షన్. ఏం కనపడుతుంది సార్, ఇది పెర్కిన్ అని తెలియక ముందు మనం దీన్ని ఎస్టిమేట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ బేస్ ఉంది, అనహైడ్రేట్ ఉంది. ఓకే, అదే సింపుల్ లాజిక్. మనం పెర్కిన్ అని తెలిసిపోయింది అనుకో, ఇది చెప్పేస్తాం. పెర్కిన్ అనగానే ఏంటి, అనహైడ్రేట్ ఒకటి ఉంది, అరోమేటిక్ ఆల్డిహైడ్ ఉంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ ఉంది, కాబట్టి ఈజీగా చెప్పేస్తాం. అక్కడ ఆల్డిహైడ్ తీసి అక్కడ యాసిడ్ పెట్టేస్తాం అన్నమాట. సింపుల్గా ఎలా రాసుకోవచ్చు, సింపుల్ ట్రిక్ ఇలా జస్ట్ ఇలా OH CH డబల్ బాండ్. ఓకే, CH COOH. ఓకే అండి, ఇదే కదా సినమిక్ యాసిడ్, కాబట్టి అక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది. ఓకే, అలా సింపుల్. ఇది అది తెలియకముందు, ఇది పెర్కిన్ రియాక్షన్ తెలియకముందు మన ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి సార్? బేస్ ఉంది కాబట్టి బేస్ ఏం చేస్తుంది, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్. ఎక్కడ హైడ్రోజన్ తీసేస్తుంది, నచ్చినట్టు తీసేది కదా. ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఉంటే అక్కడ తీస్తుంది అనమాట. ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్స్ ఉంటాయి సార్, ఇక్కడ చూడండి. మనం మెకానిజం ట్రై చేద్దాం. ఆల్రెడీ నేను మెకానిజం చెప్పాను, పని మనం తెలియకముందు ఎలా చేద్దాం అనమాట. ఓకే, ఇది కదా రియాక్షను. రియాక్టెంట్ ఉంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O ఉంది. ఓకే, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ ఇచ్చాడు సార్, CH3CO -Na+. ఓకే, ఈ బేస్ అనేది ఇప్పుడు హైడ్రోజన్ ఎక్కడి నుంచి లాగుతుంది అంటే రియాక్టెంట్లో లాగుతుందా, లేకపోతే ఎస్టిక్ అనహైడ్రేట్లో లాగుతుందా? ఖచ్చితంగా రియాక్టెంట్లో ఎటువంటి యాక్టివ్ హైడ్రోజన్ లేదు కదా సార్. మనం ఖచ్చితంగా ఎస్టిక్ అనహైడ్రేట్లో తీసుకోవాలి. ఆ డైరెక్ట్ ACTO అని ఇచ్చాడంటే మనం జాగ్రత్తగా నీట్గా దాన్ని స్ట్రక్చర్ రాసినట్లయితే ఇలా ఉంటుంది కదా, CH3 ఇది కదా సార్. ఇందులోని ఆల్ఫా హైడ్రోజన్ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. రెండు కూడా సిమెట్రిక్ కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాబట్టి ఎక్కడ హైడ్రోజన్ తీసినా మనకి నో ప్రాబ్లం అనమాట. ఎక్కడ హైడ్రోజన్ తీసిన సార్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, CH2-. ఓకే, ఈ కార్బోనియాన్ అనేది అటాక్ ఆఫ్ ద మన కార్బన్ కాంపౌండ్ అనమాట. అది ఆల్రెడీ మెకానిజంలో మనం డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే నేను పెర్కిన్ రియాక్షన్ చేసి ఉన్నాను ఆల్రెడీ వీడియో.
జస్ట్ చూడండి అంతే. అది చూసిన తర్వాత ప్రాక్టీస్ సెషన్లోకి రండి సార్ దయచేసి. ఓకే, అక్కడ నుంచి మెకానిజం మనం యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అయినట్టు వచ్చేస్తుంది. వచ్చే ప్రోడక్ట్ ఇది అనమాట. ఓకే, దట్స్ ఎనఫ్. అక్కడతో బిట్ అయిపోయింది అనమాట. దీన్ని ఫాలోవుడ్ బై మనం ఏమైనా దానికి రియేజెంట్ ఇస్తే ఒకటి మనం చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడతో ఇలా ఉండిపోదు సార్. ఇది ఇక్కడతో ఇది ఇలా ఉండిపోదు అనమాట. ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి కదా, ఈ లోన్ పేర్స్ అనేవి ఓకేనా సార్, మన ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది రాసేస్తాం, కానీ ఆప్షన్స్లో ఇది ఇవ్వడు అనమాట. ఓకే, ఆప్షన్స్ ఏమిస్తాడంటే ఏదో డబుల్ రింగ్ ఫామ్ అవుతుంది అనమాట. 6 మెంబర్ రింగ్ కానీ 5 మెంబర్ రింగ్ కానీ ఫామ్ అయి ఉంటుంది. అది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ లోన్ పేరు ఉన్నది కదా సార్, ఇది ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ సిన్నమిక్ యాసిడ్ సార్, అంతే కదా. ఈ ఓహెచ్ సబ్స్టిట్యూషన్ ఉన్నది కదా, ఓహెచ్ సబ్స్టిట్యూషన్ లేకపోతే దీన్ని సిన్నమిక్ యాసిడ్ అంటాం కదా. ఇది డెరివేటివ్ ఆఫ్ సిన్నమిక్ యాసిడ్ సార్. ఈ డెరివేటివ్ ఆఫ్ సిన్నమిక్ యాసిడ్ అనేది అలా కాముగా ఉండదు సార్. ఎందుకు కాముగా ఉండదు అంటున్నానంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి సార్ ఒకసారి. ఇలా జస్ట్ మీరు అలా చూస్తూ ఉండండి సరిపోతుంది. డబుల్ బాండ్ CH, C డబుల్ బాండ్ OH. ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేరు అనేది కాముగా ఉండకుండా ఏమవుతుందంటే ఇక్కడ తీసుకున్నటువంటి దీంతో రియాక్ట్ అవుతుంది సార్. రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ అని ఫామ్ అవుతుంది సార్. రిమూవ్ అవుతుంది. దట్ ఈస్ ద డీహైడ్రేషన్ జరుగుతుంది సార్. డీహైడ్రేషన్ జరిగి -H2O పోతే ఇలా ఎన్ మెంబర్ చూడండి 1 2 3 4 5 6 మెంబర్ రింగ్ ఏర్పడుతుంది సార్. ఇలా జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి అంతే చాలు. జస్ట్ ఇలా రాస్తాను చూడండి. ఓకే, 6 మెంబర్ అనుకున్నాం కదా, 6 మెంబర్ రింగ్ ఏర్పడుతుంది అన్నాం కదా. ఓకే, 1 2 3 ఇచ్చాం కదా. 1 దగ్గర ఆక్సిజన్ ఉంది, 1 దగ్గర ఉంది. 2 3 4 5. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 5 6 దగ్గర డబుల్ బాండ్ O ఉంటుంది కదా సార్. ఇక్కడ ఈ OH అనేది డీహైడ్రేషన్ అయ్యింది అనమాట. ఈ OH అనేది డీహైడ్రేషన్ అయ్యి వాటర్ మాలిక్యూల్ 5 రింగ్ ఫామ్ అయ్యింది అనమాట. ఓకే, ఇలా రింగ్ ఫామ్ అవ్వడం వల్ల స్టేబిలైజ్ అవుతుంది అనమాట ప్రోడక్ట్ అనేది. డీహైడ్రేషన్ అయ్యి స్టెబిలైజ్ 6 మెంబర్ రింగ్ స్టెబిలైజ్ అవుతుంది. సో మన మేజర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. 6th ప్లేస్లో ఏముంది చూడండి సార్, డబుల్ బాండ్ O కదా. నెక్స్ట్ ఇంకా 4 and 5 దగ్గర డబుల్ బాండ్. సింపుల్ అంతే, ప్రోడక్ట్ అయిపోయింది. ఇలా ఇక్కడితో మనం ఆపేయకూడదు అనమాట. ఒకవేళ ఆప్షన్స్లో ఇవ్వకపోయినా మనం ఐడియా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేస్తాడు A gives rise to B అని ఇచ్చేస్తాడు. ఆప్షన్ ఇవ్వలేనప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి అలాంటప్పుడు. ఓకే, అలా నెక్స్ట్ ఇది చూడండి సింపుల్, ఇంకేం ఫామ్ అవ్వకుండా ఆరోమేటిక్ ఆల్డిహైడ్ ఉంది. పెరికినన్ రియాక్షన్ అని తెలిసిపోయింది కాబట్టి CH డబుల్ బాండ్ CH రాసేస్తాం. పెరికినన్ తెలియకపోతే ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది, ACTO ఉంది, అన్హైడ్రేట్ ఉంది, దాంతోపాటు బేస్ ఉంది, ఫాలోడ్ బై హీట్ ప్రజెంట్ చేశాడంటే ఖచ్చితంగా పెరికినన్ గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, అప్పుడు ఏమవుతుంది సార్, సింపుల్గా ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది సార్ చూడండి ఒకసారి. ఇక్కడ రాస్తున్నాను, అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల జస్ట్ డైరెక్ట్ రాసి చిన్న ట్రిక్. CH డబుల్ బాండ్ CH COOH అంతే. మెకానిజంలోకి వెళ్తే నేను చెప్పాను చాలా చిన్న ట్రిక్. మెకానిజం అస్తమానం వేసుకోలేము కదా సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెకానిజం రాసి ప్రోడక్ట్ రాయలేం కదా. టు ఐడెంటిఫై ద 4 ఆప్షన్స్ ఇన్ 1 ఆప్షన్ అనమాట. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం మెకానిజం మీద ఐడియా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఒక్కొక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4-మెథైల్ బెంజాల్డిహైడ్ కదా సార్ అది, లేదా పారా పొజిషన్లో మెథైల్ ఉంది. దాని మీద ఏవో 2 పిచ్ రియేజెంట్స్ ఇచ్చాడు. ఈ పెరికినన్ తెలియకముంది పిచ్ రియేజెంట్స్ లాగా కనబడుతుంది. ఆ పిచ్ రియేజెంట్స్ ఏం చేస్తాయని మనకు ఐడియా ఉండాలి. రియేజెంట్ అనగానే చూడండి ఇది ఎలా ఉంటుందో. ACTO కదా, ట్వైస్ O ఉందంటే ఉందంటే ఖచ్చితంగా ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఎసిటిక్ అన్నాడు ఫాలోడ్ బై బేస్ ఇచ్చాడు సార్. ఇక్కడ అన్నిట్లో C3CO అన్న ఇచ్చాడు, ఎసిటైల్ ఇచ్చాడు. ఇక్కడేమో అక్కడ ఇథైల్ ఇచ్చాడు. ఇక్కడేమో ఏమైంది, ఇది ప్రొపైల్ సోడియం సోడియం కదా, ఎస్టేట్ కదా. అలా అనుకుంటే ఒక కార్బన్ ఇంక్రీజ్ అయింది అంతే, ఇంకేం మారలేదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఫాలోడ్ బై హైడ్రాలసిస్, ఫాలోడ్ బై హీట్ చేశాడంటే ఖచ్చితంగా పెరిగిన రియాక్షన్ ఎక్కడైతే కార్బోనైల్ కాంపౌండ్ ఉందో దాని మీద రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు చూడండి ఒకసారి ఈ ఎస్టిక్ అన్హైడ్రేట్ నీట్గా రాయండి. ఎందుకంటే కార్బానియన్ ఫామ్ చేయాలి కదా, బేస్ దేని మీద రియాక్ట్ అవుతుందో తెలియాలి కదా. సో అందుకు
అక్కడ ఎస్టిక్ అనైడ్ నీట్గా రాస్తే సరిపోద్ది. CH3 CH2 C డబుల్ బాండ్ O CH2 C డబుల్ బాండ్ O CH2 CH3 ఇదే కదా సార్. దీన్ని సింపుల్గా అక్కడ ఏం రాస్తాడు, CH3 CH2 CO twice O. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అన్హైడ్రేట్ అనమాట. ఓకే, అన్హైడ్రేట్ విత్ హ్యావింగ్ ఆల్ఫా కార్బన్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా పెర్కిన్ రియాక్షన్ ఐడియా రావాలి. దీని మీద సోడియం ఎసిటేట్ కూడా ఉంది కాబట్టి, బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్బానియన్ ఫామ్ అవుతుంది. సిమెట్రికల్ అనైడ్రేట్ కాబట్టి కార్బానియన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్బానియన్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో అక్కడ జరుగుతుంది. సేమ్ ఆల్డాల్ రియాక్షన్ లాగా జరిగి అక్కడ డిహైడ్రేషన్ జరుగుతుంది అనమాట. సేమ్ అక్కడ చూడండి, దాని డైరెక్ట్ ప్రోడక్ట్ రాస్తాను చూడండి సార్. నీకు ఇది కదా మన రియాక్టెంట్, ఇదిగో ఇది చూడండి. ఇది జస్ట్ నేనేం రాస్తున్నాను జస్ట్ అబ్జర్వ్ చేయండి. CH3 మీరు మెకానిజం ఐడియా ఉంటే నేను ఇది చెప్పింది అర్థమవుతుంది. అందుకే ముందు ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే మీకు సరిపోతుంది. CH డబుల్ బాండ్ CH డైరెక్ట్ రాయొచ్చు అనమాట. ఓకే, డైరెక్ట్గా రాయొచ్చు. మళ్ళీ ఇవన్నీ రాసుకొని దానికి హైడ్రాలసిస్ చేసి OH మళ్ళీ మెకానిజం రాస్తే బిట్టు టైం వేస్ట్ అనమాట. ఓకే, నేను అన్ని మెకానిజంలో చెప్పాను. సో చూడాలనుకుంటే చూడండి. అది చూసిన తర్వాత బిట్స్లో పార్టిసిపేట్ చేస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ అది అలా వచ్చింది. సింపుల్గా డైరెక్ట్గా CHO దగ్గర మనం వెళ్ళిపోవాలి, రెండు రియేజెంట్లు కనపడక కానీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ప్రతి క్వశ్చన్ కూడా ఆబ్జెక్టివ్ బిట్సే, నేను ABCD ఆప్షన్స్ ఇవ్వట్లేదంటే అవన్నీ రాయాలంటే టేక్ సమ్ టైమ్ అండ్ సమ్ వర్క్ చేయాలని, కాబట్టి కొంచెం టైం వేస్ట్ అవుతుందని ఆప్షన్ రాయట్లేదు. డైరెక్ట్గా మనం ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది కనబడుతుంది. ఎసిటాల్డిహైడ్ బెంజాల్ అరోమాటిక్ ఆల్డిహైడ్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి సార్, సోడియం సక్సినేట్ వన్ ఆఫ్ ది బేస్ అనమాట. సోడియం సక్సినేట్ వన్ ఆఫ్ ది బేస్. ఓకే, సోడియం అనగానే మనకి అక్కడ బేస్ ఆల్కాక్సైడ్ అయాన్ ఉంటుందని ఫిక్స్ అయిపోవాలి. Na+- ఆల్కాక్సైడ్ ఉంటుంది, అదేమో బేస్గా యాక్ట్ చేస్తుంది అని తెలుసుకోవాలి. ఈ బేస్ అనేది ఏం చేస్తుంది, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్ జరుగుతుంది. ఎక్కడ అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది, ఎక్కడైతే యాక్టివ్ ఉన్నదో అక్కడ యాక్టివ్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ బెంజాడిల్లో లేదు. ఓకే, ఇక్కడ చూడండి CO దగ్గర CH ఇది యాక్టివ్ కదా, ఇది కూడా యాక్టివ్ కదా, బోత్ ఆర్ సిమెట్రికల్ కదా సార్. సో ఎక్కడ తీసుకున్నా మనకు పర్వాలేదు అనమాట. ఎలా తీస్తాం చూడండి ఒకసారి, జాగ్రత్త చూడండి. అది కదా మన రియాక్షను. ఓకే, నేను డైరెక్ట్ రియాక్షన్ రాస్తున్నాను. మళ్ళీ రియాక్షన్ రాసి అక్కడ జరిగినటువంటి ఎస్టిక్ అనైడ్ బేస్ ఇది కదా పోతుంది సార్. సిమెట్రికల్ కాబట్టి పైన తీసిన ఒకటే, కింద CHలో తీసుకున్న ఒకటే. ఓకే, CH2. ఓకేనా, కాంగ్ ఉండదు కదా, బెంజాల్డిహైడ్ ఉంది కదా మనకి, దాని మీద రియాక్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ అక్కడ ఎలక్ట్రోఫైల్ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఏర్పడుతుంది. కాబట్టి ప్లస్ దగ్గరికి ఇది వచ్చేస్తుంది. ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయితే ఇక్కడ న్యూక్లియోఫైల్ ఊరుకోదు కదా సార్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను చూడండి. వచ్చే ప్రోడక్ట్ C6H5CHO- ఎక్కడ యాడ్ అవుతుంది సార్, ఎక్కడ డైరెక్ట్ CH దగ్గరికి యాడ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ C డబుల్ బాండ్ O CH2 ఇది ఫామ్ అయింది. ఓకే, ఫర్దర్గా మనం ఏం చేస్తాం సార్, ఇక్కడ హైడ్రాలసిస్ అనేది జరుగుతుంది కదా. CHCOHలో హైడ్రాలసిస్, ఇక్కడ OH ఏర్పడి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. హైడ్రాలసిస్ డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఆ డబుల్ బాండ్ ఏర్పడిన తర్వాత ఏమవుతుంది సార్, హైడ్రాలసిస్ జరుగుతుంది సార్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్లో హైడ్రాలసిస్ జరిగినప్పుడు ఇక్కడ ఇక్కడ OH ఇక్కడ H ఫామ్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొస్తుంది సార్, డైరెక్ట్గా మీకు చూడండి ఇలాగా C6H5. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు అలాగా వీడియో పాజ్ చేసుకొని మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు వచ్చిందా రాలేదనే తెలిసిపోతుంది అనమాట. CH డబుల్ బాండ్ C డబుల్ బాండ్ OH ఇక్కడ కదా హైడ్రాలసిస్ చేస్తున్నాను చూడండి. అక్కడ హైడ్రాలసిస్ చేస్తే అది పోయింది. ఇక్కడ CH ఉండదు కదా సార్, ఇక్కడ ఆల్రెడీ హైడ్రాలసిస్ అయినప్పుడు H పోతుంది అనమాట. ఓకే, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ CH2 C డబుల్ బాండ్ OH అంతే, సింపుల్, ఇంకేమీ ఉండదు.
ఓకేనా సార్. నెక్స్ట్ ఇది చూడండి సార్, మనం ఇది చేయాలి. చూడండి ఇక్కడ పెరికిన్ అనగానే ఏం చేస్తాం మనం, 2 రియేజెంట్లు ఇచ్చాడు. ఒకటేమో ఎన్హైడ్రేట్ ఇచ్చాడు, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ ఇచ్చాడు, అండ్ హైడ్రాలసిస్ ఇచ్చాడు, అండ్ హీట్ ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, బేస్ కనబడింది, ఎసిటిక్ అన్హైడ్రేట్ కనబడింది, యాసిడ్స్ పైన చేసినట్లుగానే ఎసిటిక్ అన్హైడ్రేట్లో CH3 మీద ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ఫామ్ అయ్యి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అయిపోయి కార్బానియన్ ఏమో ఇక్కడ కార్బన్ కాంపౌండ్ మీద అటాక్ చేసేస్తాం. ఇలా చూడండి, కెమిస్ట్రీని రియాక్షన్ మీదే రాయాలి మనం. అక్కడ ప్రోడక్ట్ నేను జాగ్రత్తగా రాస్తున్నాను, కొంచెం పెద్దది వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి చాలు నువ్వు. ఓకే, CHO, ఓకే, OCH2COOH, ఇది కదా సార్. ఇలా ఇచ్చాడు. ఇలా వచ్చినప్పుడు ఏంటి, ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత పై రియాక్షన్ కదా, OCH2COOH, AC2O అండ్ AOC, అది ఫస్ట్ రియేజెంట్ బేస్. ఇది కనపడగానే AC2 అంటే జాగ్రత్త రాయండి. CH3 అలా రాస్తున్నాను చూడండి. AC2O అంటే ఎన్హైడ్రేట్ కదా, CH3 COCH3. ఓకే, బేస్ ఏం చేస్తుంది, NaOC అంటే NaOCOCH3. NaOC అంటే ఇది కదా, O- ప్లస్ ఇక్కడ ఉన్న బేస్ అనేది ఎక్కడో దగ్గర ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, ఇది కానీ బికాస్ ఆఫ్ సిమెట్రికల్ అన్హైడ్రేట్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోయినట్టయితే CH2 - C డబుల్ బాండ్ OCOCH3. ఓకే, కార్బన్ కాంపౌండ్ డైరెక్ట్గా ఇక్కడికి అటాక్ అయిపోద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ బేస్ చూసారు, బేస్ ఏం చేస్తుంది, యాక్టివ్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఇంకొక యాక్టివ్ హైడ్రోజన్ కూడా ఉంది, ఇది చూసారా, ఇది కూడా యాక్టివ్ హైడ్రోజన్. ఇది స్ట్రాంగ్ ఎసిడిక్ హైడ్రోజన్. ఇక్కడ ఉన్నటువంటిది ఈ రెండిట్లో ఉన్నటువంటి వీక్ ఎసిడిక్ హైడ్రోజన్. ఓకేనా, అక్కడ బేస్ అనేది స్ట్రాంగ్ ఎసిడిక్ ప్రోటాన్నే మనకి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇది రాదు, ఈ ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ అనేది రాదు. ఏమవుతుంది, అక్కడ రియాక్టెంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న చూసారా, C డబల్ బాండ్ OH OCH2COOH. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రియేజెంట్లో NaOS అనేది ప్రిఫరెన్స్ చూసుకుంటుంది, ఏది స్ట్రాంగ్ హైడ్రోజన్ అయితే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ రెండిట్లో దానికి ఏది స్ట్రాంగ్ అంటే ఇది యాక్టివ్, అడ్జసెంట్ టు ఆక్సిజన్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ మధ్యలో ఉంది కాబట్టి యాక్టివ్ హైడ్రోజన్. కాబట్టి ఇక్కడ కార్బానియన్ ఒక H అనేది అబ్స్ట్రాక్ట్ అయిపోయి కార్బానియన్ ఫామ్ అవుతుంది. కార్బానియన్ అనేది కామ్గా ఉంటుంది, ఎలక్ట్రోఫైల్ని చూసుకుంటుంది, ప్లస్ని చూసుకుంటుంది. ఇది కదా ప్లస్, ఇది ఇలా కనెక్ట్ అయితే ఇక్కడ ప్లస్ ఏర్పడుతుంది. కాబట్టి డైరెక్ట్గా రింగ్ ఏర్పడుతుంది అనమాట. ఏ మెంబర్ రింగ్ ఏర్పడుతుందో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నుంచి లెక్క పెట్టండి, 1 2 3 4 అండ్ ఈ కార్బన్ 5. ఓకే, అలా రాస్తాను చూడండి సార్. కింద నేను 5 మెంబర్ రింగ్ అనేది ఏర్పడుతుంది కదా, COO మైనస్ కదా, CHO సారీ అలా కాదు. 5 మెంబర్ రింగ్ వేస్తే మనకి నెంబరింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి జాగ్రత్తగా రాసివచ్చు. ఓకే, ఓ దగ్గర కదా ఆక్సిజన్ కదా, నెంబర్ ఇచ్చుకున్నాం 1 2 3 4 5. ఇది కదా 5 దగ్గర ఏముంటుంది, C డబుల్ బాండ్ OH ఉంది కదా, COOH ఉంది. అదేవిధంగా ఇది కదా 4th కార్బను, 1 2 3 4 దగ్గర ఏముంటుంది, O మైనస్ కదా. ఓకే, O మైనస్ అంతే కదా. ఈ CH ఇందులో ఉంటుంది కాబట్టి స్పెషల్గా మెన్షన్ చేయలేదు నేను, సో డైరెక్ట్గా O మైనస్ ఉంది. ఓకే, క్లియరా.
క్లియర్. ఇప్పుడు మన రియేజెంట్లో చూడండి, మళ్ళీ ఇంకేమైనా ఉందా? రియేజెంట్ బేస్ అయిపోయింది. బేస్ తర్వాత ఏముంది సార్? ఇక్కడ ఫస్ట్ రియేజెంట్ అయిపోయింది. ఎస్టిక్ అన్హైడ్రేట్ మనం ఏమి ఇచ్చేయలేదు ఫస్ట్ రియేజెంట్లో. బేస్ మాత్రం ఇప్పుడు వరకు చేసాం మనం. నెక్స్ట్ ఎస్టిక్ అన్హైడ్రేట్ ఉపయోగిస్తే ఏమైతే సార్? దీన్ని ఎస్టిక్ అన్హైడ్రేట్లో చేస్తే ఎస్టైలేషన్ జరుగుతుంది. ఎక్కడైతే O- ఉన్నాయో అక్కడ CO- H+ అక్కడ ఎస్టైలేషన్ జరుగుతుంది. లైక్ ఇలా చూడండి జాగ్రత్తగా, అలాగా రాస్తున్నాను నేను. O- దగ్గర ఎస్టైలేషన్ చేస్తే COCH3, దీన్ని ఎస్టైల్ అంటాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా COCH3. ఓకే, ఇది ఎస్టైలేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రేట్లో ఎన్హైడ్రేట్ ఫాలో అయితే ఇలా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హైడ్రాలిసిస్ జరుగుతుంది సార్. నెక్స్ట్ ఏజెంట్ హైడ్రాలిసిసే కదా సార్. చూడండి, మనం క్వశ్చన్లో హైడ్రాలిసిస్ ఉంది కాబట్టి హైడ్రాలిసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది సార్? ఇక్కడ జరిగితే ఇక్కడ H, ఇక్కడ OH. ఓకే, వచ్చే ప్రోడక్ట్ ఏంటి? జాగ్రత్తగా చూడాలి. వీలైతే మీరు కూడా పెన్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ OAC డైరెక్ట్ ఎస్టైల్ గ్రూప్ రాశాను. నెక్స్ట్ C+O. ఓకే, OH. ఓకేనండి, అయిపోయింది. రెండో రియేజెంట్లో ఒకటి అయిపోయింది. ఆ రెండో రియేజెంట్లో ఆబ్లిక్ హీట్ అని ఉంది కదా. హీట్ ఏం చేస్తుంది సార్? హీట్ ఏం చేస్తుంది? లాస్ ఆఫ్ CO2. అది ఎలా ఏర్పడుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. OAC ఈజ్ ద బెస్ట్ లీవింగ్ గ్రూప్. ఓకే, ఇక్కడ H+, ఇక్కడ OAC ఎస్టిక్ యాసిడ్గా బయటకు పోతే వచ్చే ప్రోడక్టే మన మేజర్ ప్రోడక్ట్. ఓకే, డబుల్-O. ఇక్కడ ఏమైంది? CO2 పోయింది, C3COH పోయింది. ఓకే, ఈ H అనేది ఇక్కడ దీంతో కలిసిపోయి C3COHగా ఈ CO2 అనేది బయటకు పోతే ఇక్కడ డబుల్-O. ఓకే, ఇది మొత్తం మన ఈ రియేజెంట్ యొక్క ఆన్సర్ అన్నమాట. సింపుల్గా ఇలా వచ్చింది. అంతే, ఇదంతా చేస్తే మనకి ఇది వచ్చిందనమాట సింపుల్గా. అక్కడ ఇస్తాడు, చాలా ప్రోడక్ట్లు ఇచ్చేస్తాడు అనమాట. మనం ఐడెంటిఫై చేసుకోవాలి. జస్ట్ అలా చూస్తే సరిపోద్ది. జస్ట్ ప్రాక్టీస్ వన్స్ అనమాట. ఓకేనండి, అది నెక్స్ట్ చూడండి సార్. ఇక్కడ PH C+O బెంజాల్డిహైడ్ ఇచ్చాడు. CO ఇంకొక రియాక్టెంట్ ఇచ్చాడు. ACTO ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ET3 అంటే ఏంటి? బేస్ కదా, అంతేనా? బేస్ అయినా సార్. బేస్ అయితే ఏం చేస్తారు సార్? మళ్ళీ సేమ్ పై రియాక్షన్ లాగానే మనకి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఈ బేస్ అనేది ఎన్హైడ్రేట్లోని యాక్టివ్ హైడ్రోజన్ అబ్జర్వ్ చేస్తుందా? ఇక్కడ కూడా యాక్టివ్ హైడ్రోజనే కదా, ఇది కూడా యాక్టివ్ హైడ్రోజనే కదా. ఇక్కడ ఉన్న దాన్ని బేస్ అబ్జర్వ్ చేస్తుందా మనం చూసుకోవాలన్నమాట. ACTO అంటే ఎలా ఉంటుంది సార్? ఇక్కడ CH3 రాశాను, మళ్ళీ రాస్తున్నాను. CH3 COO C+O CH3. ఓకేనా? మన రెగ్యులర్ ప్రాసెస్ ఏంటి? ఎన్హైడ్రేట్లో ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్ని అంతే ఆల్ఫా హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసి అక్కడ కార్బానియన్ ఫామ్ అయ్యి, ఆ కార్బానియన్ ఏమో దీని దగ్గర ఉన్నటువంటి కార్బనిక్ కాంపౌండ్ దగ్గర అటాక్ అయ్యి ఫర్దర్ కాంపౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ దీంతో పాటు ఒక యాక్టివ్ హైడ్రోజన్ ఉన్నటువంటి కాంపౌండ్ వస్తుంది. యాక్టివ్ కాంపౌండ్ ఇస్తున్నాడు కాబట్టి అందు మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఏమైతే సార్ ఇక్కడ ఇందా రియాక్షన్ లాగానే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడున్న CH- అనేది ఇక్కడ ఉన్నటువంటి బేస్ అనేది ఈ హైడ్రోజన్ అబ్సార్బ్ చేస్తుంది బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎసిడిక్ వన్ కంపేర్డ్ టు ఈ హైడ్రోజన్ కన్నా. సో ఇక్కడ కార్బానియన్ ఇలా ఫామ్ అయితే C+O OH. ఇక్కడ ఉన్నటువంటి కార్బానియన్ ఊరుకోదు కదా, ఇక్కడ ఉన్నటువంటి CO-. అంతే, ప్రోడక్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. PH CO-, అంతే కదా, ఇది రాస్తున్నాను. దానికి కదా అటాచ్ అయింది ఇది CH PH, అంతేనా? ఇది CH PH, నెక్స్ట్ C+O OH, అంతే కదా. ఇంకేమైనా ఉందా? అంతే, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకేనండి, సింపుల్గా ఫర్దర్ హైడ్రాలసిస్లో ఇక్కడ H+ యాడ్ అవుతుంది. తర్వాత
ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఎలా ప్రోడక్ట్ ఏర్పడుతుంది చూడండి సార్, ఇక్కడ సిహెచ్ డబుల్ బాండ్, ఓకే, సిపిహెచ్ సి డబుల్ బాండ్ ఓహెచ్, ఓకే, ఇది ప్రోడక్ట్. కానీ ఆప్షన్స్లో అలా ఇవ్వడు. అక్కడ ఆల్కిన్ కనిపిస్తుంది చూసారు, ఆ ఆల్కిన్ అనేది ఎన్ని రకాలుగా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అదే ఆల్కిన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, సిహెచ్ డబుల్ బాండ్ సి కదా, ఈ హెచ్ సరిపేసి ఇక్కడ రాస్తాను చూడండి, ఒక దగ్గర హెచ్, ఒక దగ్గర పిహెచ్. ఇక్కడ చూడండి ఈ కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఒక దగ్గర హెచ్, ఒక దగ్గర సిఓఓహెచ్, ఓకే, అంతే కదా. ఆప్షన్లో మనకి ఇవ్వడు. ఇది ఏంటి, సిస్. ఇంకొకటి ఛాన్స్ ఉంది కదా, ఈ రెండిటి ఇటు కూడా అవ్వచ్చు కదా. సో అది ట్రాన్స్ అవుతుంది. సిస్ మేజరా ట్రాన్స్ మేజరా అని చూసుకుంటే మనకు అయిపోయింది. సో ఖచ్చితంగా ట్రాన్స్ ఈజ్ మేజర్ బికాస్ ఆఫ్ లో రిపల్షన్. అలా ఇక్కడ మనకి స్టీరియోకెమిస్ట్రీ వచ్చింది. ఇక్కడ ఇవన్నీ కూడా ఈనోలేట్ రియాక్షన్స్ కదా సార్, ఇవన్నీ కూడా ఈనోలేట్ రియాక్షన్స్ కదా. ఈనోలేట్ రియాక్షన్లో ఆల్కిన్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆల్కిన్ అనేది ఏ స్టేబుల్ ఆల్కిన్ మనం చూసుకోవాలి. ఈ ఆల్కిన్ ఈజ్ ద స్టేబుల్ బికాస్ ఆఫ్ లో రిపల్షన్స్. రెండు కూడా పిహెచ్ రెండు కూడా రిపల్షన్స్, బెంజైల్ గ్రూప్స్ కూడా రెండు ఫార్ అవే ఉంటే, రెండు కూడా ఫెనైల్ రెండు కూడా ఫార్ అవే ఉంటే మనకి స్టేబుల్ అనుకుంటాం. సిస్లో ఆ పాసిబిలిటీస్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్ ఈజ్ ద మేజర్ కాంపౌండ్. ఓకేనండి, ఇది టోటల్ పెర్కిన్ రియాక్షన్ మీద ఆబ్జెక్టివ్ బిట్స్. ఓకేనండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ ఈ నేమిడ్ రియాక్షన్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. ఒక 10 to 15 నేమిడ్ రియాక్షన్స్ విత్ ఇట్స్ ప్రీవియస్ బిట్స్ అయిన తర్వాత మనం ఫర్దర్ ఇంకేదైనా టాపిక్ చెప్పుకుందాం. అదేవిధంగా తర్వాత నేమిడ్ రియాక్షన్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఎ సబ్స్క్రైబర్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. ఓకే గైస్, సారీ ఫర్ దట్. యాజ్ యువర్ ఫేవరెట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ ఇవ్వడం మర్చిపోయాను. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై దట్. స్నాప్ తీసి పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనండి, చూడండి ఇక్కడ ఇది ప్రీవియస్ బిట్ గేట్ 2017లో ఇచ్చాడు సార్ ఇది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ ఇది ఐడెంటిఫై చేయమన్నాడు. ABCDలో ఎక్స్ ఏదని అడిగాడు సార్. ఇక్కడ ప్రొడక్ట్స్ ఇచ్చాడు, రియేజెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఉండే ఒక సబ్స్ట్రేట్ మీరు కనుక్కోవాలన్నమాట. ఇది ప్రోడక్ట్. 5/stake ఇక్కడ మిస్టేక్ రాశాను, మళ్ళీ ఇక్కడ రాశాను చూడండి. ఇది ప్రోడక్ట్. ఇలా ప్రోడక్ట్ వచ్చే ఇక్కడ ఎక్స్ ఏది ఎగ్జిస్ట్ అవుతుందో జస్ట్ ఐడెంటిఫై ద సబ్స్ట్రేట్ ఎక్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.